వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలోని దిందా గ్రామ రైతులు గత 5 నెలల నుండి ఫారెస్ట్ అధికారులు పోడు భూములు సాగు చేయలేదంటూ వేధింపులకు గురి చేస్తున్నారని పత్రికలలో వచ్చిన వార్తలు అందరికీ తెలిసిందే. నేటికి కూడా పోడు భూములలో పత్తి విత్తనాలు వేయకుండా, కట్టే పీకకుండా ఫారెస్ట్ అధికారులు మంచాలు వేసి కాపు కాస్తూ భూములలో వెళ్లకుండా దిందా బ్రిడ్జ్ వద్ద వంట వార్పు చేస్తూ కాపు కాస్తూ భూములలో జెండాలు పాతి రైతులను తీవ్ర ఇబ్బందులకు పెడుతున్నారని, వీరి బెదిరింపులకు బతుకు భరోసా లేక చావే శరణ్యం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భూములు ఏడారులుగా బీడులుగా మారాయని, ఇక జీవనోపాధి ఎట్లా అని రైతులు రేంజర్ అధికారిని కన్నీరు మున్నీరై విలపించారు. రేంజర్ అధికారి మాట్లాడుతూ ఒక్కొక్క రైతు 40 నుండి 50 ఎకరాలు పోడు భూములు నరికినందున ఈ సమస్య వచ్చిందని, మీరు గ్రామస్తులు ఒక్కటై ఐక్యత ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందని, మీ నిర్ణయమే మా నిర్ణయం అని రేంజర్ అన్నారు. ఇట్టి విషయంపై రైతులు వినకుండా మేము పోడు భూములు ఎట్టి పరిస్థితుల వదలమంటూ మహిళలు కన్నీరు పెడుతూ వేడుకున్నారు. గ్రామస్తులందరూ గత 15 రోజుల క్రితం ధర్నా చేసిన విషయం రేంజర్ కు తెలిసింది. కానీ పరిష్కారం చేస్తానని, టెంట్లు తీయండి, పరిష్కారం చేస్తానని మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని రైతులు అన్నారు. ఏది ఏమైనా అసలు దిన దళితుల సమస్య పోడు భూములది జటిలమైందని, ధర్నాలో పాల్గొంటే మీకు భూములు రావు అంటూ బీట్ ఆఫీసర్ మాయమాటలు చెప్పి ధర్నాలో పాల్పడకుండా గ్రామస్తులతో కలవకుండా ఉంటే మీ పోడు భూములు మీకే ఉంటాయని నమ్మి బలికి సోమవారం రేంజర్ ముందే మీ భూములు రిజర్వ్ ఫారెస్ట్ కు భూములు అంటూ సాగు చేయొద్దు అని ఒకేసారి చెప్పేసరికి దళిత రైతులు బీట్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములు మాకు 2 ఎకరాలు మించి లేవని, మా బతికే ఈ భూమిపై అని మహిళలు ఏడుస్తూ రేంజర్ కు చెప్పారు. మీకందరికీ త్వరలో పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తానని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్త సర్వే జరిపి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దింద పండేపల్లి రైతులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకటి చెప్తాను, మొత్తం భూమి లాక్కోమన్నాడు, మొత్తం భూమి లాక్కోమన్నాడు, మొత్తం భూమి తీసుకోమంటున్నావు. తీస్తే బరాబర్ 4 మొత్తం 4 కాడికెళ్ళి తీసుకోండి. మీరు మొత్తం తీసుకుంటే